నమస్తే వెల్కమ్ టు టీ10 బీజేపీ స్టిక్కర్ ఉన్న వాహనం ఒక బైకును ఢీకొట్టింది. వాహనం ముందు భాగంలో చిక్కుకున్న ఆ బైకును 2 కిలోమీటర్ల వరకు అది ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుపై రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఆ బైకర్ మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొరాదాబాద్ లోని షాజాద్ కేరా గ్రామానికి చెందిన సుఖ్బీర్ ఆదివారం సాయంత్రం బస్లా గ్రామంలోని అత్తమామల ఇంటి నుంచి బైక్ పై తిరిగి వెళ్తున్నాడు. సంభాల్ జిల్లా సదర్ కొత్వాలి పరిధిలోని అస్మోలి బైపాస్ లో వేగంగా వెళ్తున్న బొలేరో అతడి బైక్ ను ఢీకొట్టింది. వాహనం కింద చిక్కుకున్న ఆ బైక్ ను వాజిద్పురం సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుపై బైక్ రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. కాగా పూర్వాంచల్ ప్రజలను బంగ్లాదేశీయులుగా బీజేపీ నేతలు పరిగణిస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. 30-40 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తూ దేశ రాజధానిని మెరుగుపరచడానికి వారు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. అయితే బీజేపీ వారిని బంగ్లాదేశీయులుగా పిలిచి వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తినందుకు ఆ పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందని సంజయ్ సింగ్ ఆరోపించారు. అందుకే ఓటర్ల జాబితా నుంచి తన భార్య పేరును తొలగించాలని ఈసీకి దరఖాస్తు చేశారని విమర్శించారు. నేను వారిపై పరువు నష్టం దావా వేస్తా. నన్ను, నా భార్యను అవమానించినందుకు అమిత్ మాల్వియా, మనోజ్ తివారీ కోర్టుకు హాజరు కావాలి. దీనిపై సమాధానం చెప్పాలి అని మీడియాతో అన్నారు. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.